డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. దేవుడిని నమ్మి దేవదాస్ అయిన వాడు లేడు. విశ్వాన్ని నమ్మి అర్థవంతంగా మిగిలిపోయిన వాడు లేడు. అహం బ్రహ్మాస్మిని నమ్మి అహాన్ని విడిచిపెట్టిన వ్యక్తి కూడా లేడు. ఒక్కసారి విశ్వజ్ఞానం మీ జీవితంలోకి ఎంటర్ అయితే దేన్నైనా మీరు ఆకర్షించగలరు, దేన్నైనా సాధించగలరు, ఎలాంటి హైట్స్ కైనా రీచ్ అవ్వగలరు అని యూనివర్సల్ సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్న కొన్ని వందల వేల లక్షల మంది ప్రూవ్ చేశారు. మరి ఏంటి యూనివర్సల్ సబ్జెక్ట్ అండ్ వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్? మేజర్ హిడెన్ సీక్రెట్స్ ని వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం ఉదుం దుర్గాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయ నమః, ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామియే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతానికి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్, నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. దేవుడిని నమ్మి మోసపోయిన వాడు ఎవడు లేడు. దేవుడిని నమ్మి దరిద్రుడిగా మిగిలిపోయిన వాడు ఎవడు లేడు. దేవుడిని నమ్మి దేవదాసుగా మిగిలిపోయిన వాడు ఎవడు లేడు. బట్ నాస్తికులుగా ఉంటున్నామా, ఎథీస్ట్గా ఉంటున్నామా, దైవ శక్తి వెరీ పవర్ఫుల్ అని నమ్మి అడుగులు వేస్తున్నామా? చూసే చూపు మనకుంటే గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్. భగవంతుడు అంతటా ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. దైవే మనుష్య రూపేణ అన్న పదం అందుకే వచ్చింది. చూసే చూపు మనకు ఉండాలి. గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. గాడ్ ఒక సపరేట్ డైమెన్షన్లో ఉంటాడు. మీరు నేను ఉన్న డైమెన్షన్లో ఉండడు, ఒక సపరేట్ డైమెన్షన్లో ఉన్నాడు. మన ఎనర్జీ గాడ్స్ ఎనర్జీతో మమేకం అయితే ఆ డైమెన్షన్ నుండి కాస్త భగవంతుడి శక్తి, దైవ శక్తి మనకు వస్తుంది. దైవ కళలు మనలో, మన శరీరంలో ఉన్న దైవ కళలు అప్పుడు యాక్టివేట్ అవుతాయి. గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇంపాసిబుల్ థింగ్స్ ని పాసిబిలిటీ చేసేదే గాడ్. జిఓడి, జనరేటర్ ఆయనే, ఆపరేటర్ ఆయనే, డిస్ట్రాయర్ ఆయనే. గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నమ్మండి. పంచభూతాల్ని నమ్మండి, ప్రకృతిని నమ్మండి, మదర్ నేచర్ని నమ్మండి, నవగ్రహాల్ని నమ్మండి, ఈ అండపిండ బ్రహ్మాండాల్ని సృష్టించిన సృష్టికర్తని నమ్మండి. యూనివర్స్ వెరీ పవర్ఫుల్. సృష్టిలోనే ఉన్నాం మనం. యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ ఎ ఎస్ బటన్. నీ వల్ల అవుతుంది అని నువ్వు అనుకుంటే యూనివర్స్ ఎస్ అంటుంది. నీ వల్ల అవ్వదు అని నువ్వు అనుకుంటే యూనివర్స్ ఎస్ అంటుంది. ఒక వ్యక్తి దరిద్రుడు అనుకుంటే యూనివర్స్ ఎస్ అంటుంది. అదే వ్యక్తి కుబేరుడు అనుకుంటే ఎస్ అంటుంది. మరి నీ కొరకు నువ్వేమనుకుంటున్నావు? దట్స్ ద క్వశ్చన్ మార్క్. హూ యు ఆర్, ఎవరు నువ్వు? ఒక డాక్టర్, ఒక పోలీస్, ఒక యాక్టర్, అది నీ వృత్తి. హూ యు ఆర్, నువ్వెవరు? యు ఆర్ డివైన్ సోల్. ఈ భౌతిక శరీరానికి విలువ లేదు, నీకు నాకు విలువ లేదు. మనల్ని నడిపిస్తున్న, మనలో నిగూఢంగా దాగి ఉన్న జీవశక్తి, ఆత్మ, సోల్, ఇన్నర్ కాన్షియస్నెస్, ఖా సాంస్క్రిట్ లో, దానికి విలువ. నేను మీకు స్టార్టింగ్ ఆత్మ నమస్కారం అన్నా. నేను మీకు నమస్తే చెప్పలే, మీకు నమస్కరించలే. మిమ్మల్ని నడిపిస్తున్న జీవశక్తి, మీలో నిగూఢంగా దాగి ఉన్న ఆత్మకి నమస్కారం చెప్ప. దట్ ఈజ్ ఆత్మ నమస్కారం. దట్ ఈజ్ పవర్ఫుల్. హూ యు ఆర్ అది కనుక్కోండి. కొన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ని రెడీ చేసుకుంటే మీ లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్తారు. కొన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ని రెడీ చేసుకోండి. హూ యు ఆర్, అసలు నువ్వెవరు, దాన్ని రచించుకో. అదే నీ భవిష్యత్తు, అదే నీ వర్తమానం, అదే నువ్వు, అదే నీ ఫినాన్షియల్ ఫ్యూచర్, అదే నీ జీవితానికి ఒక సార్థకత. హూ యు ఆర్ డివైన్ సోల్, యు ఆర్ సుప్రీం. దైవే మనుష్య రూపేణ అన్నారు. వాట్ యు ఆర్, వై యు ఆర్ హియర్, వై యు ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ఎందుకు మనిషి జన్మ పొంది ఉన్నావు? వాట్స్ యువర్ ఎండ్ రిజల్ట్, వాట్స్ యువర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు మనకి. మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి, ఈ శనివారం ఏ సినిమాకి వెళ్ళాలి, ఎవరితో చిల్ అవుట్ అవ్వాలి, ఈసారి పబ్కి ఎవరితో వెళ్ళాలి, వీటికి మనం ఆన్సర్స్ ఎత్తుక్కుంటాం. బట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్కి ఆన్సర్ లేదు. ద సోల్ కాలింగ్ ఫ్యాక్టర్, నీ శరీరంలో ఉన్న నిగూఢంగా నీకు నడిపిస్తున్న జీవశక్తి, నీ ఆత్మ ఏమి కోరుకుంటుంది, దాని కొరకు ఎప్పుడు ఆలోచించలేదు, దానితో ఎప్పుడు మనం మాట్లాడలేదు. ఎప్పుడు ఎన్లైట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది, స్పిరిచువల్ అవేకనింగ్ ఎప్పుడు వస్తుంది మన లైఫ్లో? వాట్ ఈజ్ యూనివర్స్, ఈ సృష్టి ఏంటి, వాట్ ఈజ్ క్వాంటమ్ ఫిజిక్స్, వాట్ ఈజ్ మెటాఫిజిక్స్, వాట్ ఈజ్ స్పిరిచువల్ అవేకనింగ్, వాట్ ఈజ్ మెడిటేషన్, వాట్ ఈజ్ ప్రేయర్, వాట్ ఈజ్ గ్రాటిట్యూడ్, వాట్ ఈజ్ ఎనర్జీ, వాట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ, వాట్ ఈజ్ వైబ్రేషన్, వాట్ ఈజ్ థాట్ ప్రాసెస్, వాట్ ఈజ్ యద్భావం తద్భవతి. ఏంటి ఇదంతా? అద్వైతం ఏం చెప్తుంది? అంతటా ఒకటే అని చెప్తుంది అద్వైతం. బట్ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? అద్వైతం వేరు, కర్మ సిద్ధాంతం వేరు. బట్ ఈ రెండింటిని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే మేనిఫెస్టేషన్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు,
తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండం అంటారు. ఆ వ్యక్తి బయటకు వచ్చాక, ఆ వ్యక్తి ఆయుష్ కంప్లీట్ అయ్యాక, ఆ వ్యక్తి సార్థకత కొరకు, ఆ వ్యక్తి యొక్క ఆత్మ శాంతించడం కొరకు వాళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ పెట్టేది పిండమే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండమే, బయటకు వచ్చాక ఆ వ్యక్తి మళ్ళీ పెట్టేది పిండమే. ఈ రెండు ఒకటేనా? మరి అద్వైతం అదే చెప్తా ఉంది. అందుకే అహం బ్రహ్మాస్మి అన్న వర్డ్ అక్కడి నుంచి తీసుకొచ్చా. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డే అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. నేనే గాడ్, నేనే బ్రహ్మ, నేనే యూనివర్స్. అది స్టేట్మెంట్. అహం బ్రహ్మాస్మి అనేది మంత్ర, ఎఫర్మేషన్. ప్రతిరోజు చాంటింగ్ చేయండి. ఒక వ్యక్తి జన్మ పొంది ఉన్నాడు. ఆ వ్యక్తికి పెళ్ళి అయితే ఆ వ్యక్తి హస్బెండ్ అవుతాడు, వాళ్ళ వైఫ్ కి హస్బెండ్ అవుతాడు. అదే వ్యక్తికి పిల్లలు పుడితే ఆ వ్యక్తి తండ్రి అవుతాడు. మరి ఒక వ్యక్తి ఇన్ని మారుతున్నప్పుడు అంతటా ఒకటే కాదా? అదే అద్వైతం చెప్తా ఉంది. మరి కర్మ భగవంతుడు రాయట్లేదు. నా తలరాతి ఇలా ఏడ్చింది, అంత దేవుడే చేశాడు, దేవుడా ఎందుకు ఇలా చేశాడు? చేతకాని వాళ్ళు మాట్లాడే మాటలు. కర్మ మనం రచించుకుంటున్నాం. యాపిల్ విత్తనం వేస్తే వచ్చేది యాపిలే, బూడిద గుమ్మడికాయ కాదు. మరి ఎటువంటి విత్తనం వేస్తున్నావు? దట్ ఈజ్ యువర్ కర్మ. యువర్ యాక్షన్స్, నీ పని తత్వం నీ కర్మను డిసైడ్ చేస్తుంది. నీ ఆలోచన నీ కర్మను డిసైడ్ చేస్తుంది. నీ వైఖరి నీ కర్మను డిసైడ్ చేస్తుంది. నీ మనసు నీ కర్మను డిసైడ్ చేస్తుంది. నీ వ్యక్తిత్వం, నీ వైఖరి, నీ నడక, నీ నడవడిక, నీ నవ్వు, నీ కట్టే బట్ట, నీ చూసే చూపు, నీ మాట మొత్తం నీ కర్మను డిసైడ్ చేస్తుంది. కర్మ భగవంతుడు రాయట్లే, మనమే రాసుకుంటున్నాం. మరి ఏంటి అద్వైతం? ఏంటి కర్మ? ఏంటి మేనిఫెస్టేషన్? విశ్వం ఏం చెప్తుంది? నువ్వేమనుకుంటే నేను ఇస్తా అని చెప్తుంది. యూనివర్స్ ఇస్ ఆల్వేస్ ఎస్ బటన్. వీటన్నిటికి సంబంధించి, మేనిఫెస్టేషన్ కి సంబంధించి మే 12వ తారీఖు నుండి మే 18వ తారీఖు వరకు కంటిన్యూస్ గా ఆన్లైన్ లో క్లాసెస్ నిర్వహించబోతా ఉన్నాం. జూమ్ కాల్స్ మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు. యూనివర్సల్ సబ్జెక్ట్ ని పట్టుకోండి, పట్టిందల్లా బంగారమే. ఒకే ఒక స్టేట్మెంట్. రేపు పొద్దున్న ప్రపంచం మొత్తానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఎవరైనా అడిగితే, ముఖ్యంగా ఇండియన్స్కి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్, ఒక స్టేట్మెంట్ చెప్పండి అని అడిగితే ఏదైనా ఒక సదస్సులో, ప్రపంచం మొత్తం అలాంటి సదస్సు కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. అలాంటి సదస్సులో ఒక స్టేట్మెంట్ చెప్పండి అని అడిగితే ఇదే స్టేట్మెంట్ చెప్తా. స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ ఫిజికల్ రియాలిటీ, ఇంప్లిమెంట్ ఇన్ యువర్ ఫిజికల్ లైఫ్. దట్ ఓన్లీ లీడ్స్ టు హ్యాపీ, కన్సిస్టెంట్ అండ్ అబండెంట్ లైఫ్. యూనివర్స్ కి సంబంధించి లాస్ ఉన్నాయి, వాటిని స్టడీ చేయండి, అవి ఆచరణలో పెట్టండి. అది ఒక్కటే మార్గము హ్యాపీ, కన్సిస్టెంట్ అండ్ అబండెంట్ లైఫ్ లీడ్ చేయడానికి అని అర్థం. జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, ముఖ్యంగా ధనవంతులుగా, కుబేరులుగా, ఐశ్వర్యవంతులుగా మిగిలిపోవడానికి అండ్ లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు కొన్ని కార్యక్రమాలు చేయాలంటే ఉన్నది ఒకటే మార్గం. లాస్ ఆఫ్ యూనివర్స్ ని స్టడీ చేయాలా, అవి నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలా. మరి లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, ఈ పదాలు మీరు వింటున్నారేమో, విజువలైజేషన్, అది ఒక టాపిక్. యూనివర్సల్ సబ్జెక్ట్ కి సంబంధించి ఇంత ఉంది. యూనివర్సల్ సబ్జెక్ట్ కి అంతం లేదు. సబ్జెక్ట్ ఎప్పుడు అనంతం, అమోఘం, అమేఘం. ద సబ్జెక్ట్ ఈజ్ ఎటర్నల్, పర్మనెంట్, కాన్స్టెంట్. అది పరిణితి చెందుతూ వస్తుంది. బట్ మనలో అంతర్గత పరిణితి చెందుతున్నామా లేదా? ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నామా లేదా? మరి హోల్ మేనిఫెస్టేషన్ కి సంబంధించి 7 రోజులు మీరు నేను కలిసి చర్చించబోతా ఉన్నాం. అది భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞను భావిస్తా ఉన్నా. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక స్టేట్, ఒరిస్సా, డిఫరెంట్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఈరోజు ఆపర్చునిటీ నీకు వచ్చింది. మెడిటేషన్స్, ప్రేయర్స్, గ్రాటిట్యూడ్, మంత్ర, తంత్ర, యంత్ర, మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, అబండెన్స్ మేనిఫెస్టేషన్, ఈ టాపిక్స్ మాట్లాడబోతా ఉన్నాం, డీకోడ్ చేయబోతా ఉన్నాం. మేజర్ హిడెన్ సీక్రెట్స్ రివీల్ చేయబోతా ఉన్నాం. ఇమ్మీడియట్ గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో వాచ్ చేస్తుంటే సెర్చ్ లో వైబ్రెంట్ వంశీ, శ్రీ వైబ్రెంట్ వంశీ టైప్ చేయండి. ఒక 100 కొద్ది వీడియోస్ వస్తాయి. ఒక 10-15 వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ వాచ్ చేయండి. దెన్ మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ఆల్ అబౌట్ అని. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇమ్మీడియట్ గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలవబోతా ఉంది. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. అహం బ్రహ్మాస్మి.